హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. మనం హిందూపురంలో ముదిరిపల్లి గ్రామం దగ్గర రుద్రపాదాలు అని ఒక టెంపుల్ ఉంది. అక్కడ ఏమేమి ఉంది, స్పెషల్ ఏమి అని అక్కడ పూజారి స్వామి ఉన్నాడు. ఆయన్ని కనుక్కుందాం, ఇది ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంది, ఏం కథ అనేది ఆయనని కనుక్కొని ఈ గుడి ఎలా ఉందో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను, చూడండి. ముందు నుంచి ఇక్కడ దేవస్థానాలు రెండు ఉన్నాయంటే లోపల అండర్గ్రౌండ్లో అవి కొన్ని చిక్కినాయి. పాదము, లింగము ఇవి దొరికినాయి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, అది అప్పటి నుంచి ఉంది. దాన్ని పీకేసి కొత్తగా కట్టినాము. విగ్రహం మాత్రం కదిలేదు. నరసింహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, విఘ్నేశ్వరం గుడి, లక్ష్మణమ్మ గుడి, ఏడుగక్కమ్మ గుడి, ఆ స్వామి సమాధి అన్నీ కొత్తగా డెవలప్మెంట్ చేసినాము. ముందువే ఇవన్నీ కొత్తగా డెవలప్మెంట్ చేసినాము. స్వామి ఇక్కడ వచ్చి సమాధానం నుంచి ఫుల్ డెవలప్మెంట్ అయినది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ రుద్రపాదముల దేవాలయం. అంతేకాకుండా ఇంకా అక్కడ నేమ్స్ ఉన్నాయి చూడండి. అక్కడ అన్ని దేవస్థానాలు ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ ఎలా ఏర్పడ్డాయి అని అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఏం తెలిసిందంటే, మీ అందరికీ శాలివాహనుడు తెలుసు కదండి. శాలివాహన శకం అంటారు, చాలామంది తెలిసే ఉంటుంది. శాలివాహన శకం అంటే శాలివాహన రాజు మునిమనవడు, శాలివాహని మునిమనవడు ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినదంట. టెంపుల్స్ దాదాపు చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పటికీ దగ్గర 9 టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న స్వామిని అడిగితే ఏం చెప్పారంటే, అక్కడ తవ్వకాల్లో బయటపడ్డవి అంట ఈ రుద్రపాదాలు అన్నవి. అంటే అక్కడ మామూలుగా ఎక్కువ ఇసుక వేసుకొని వెళ్తుంటారు అనమాట. అలా తవ్వుతుండగా బయటపడ్డాయంట రుద్రపాదాలు. చిన్న శివలింగము, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా అక్కమ్మగారులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఇలాగ చాలా, ఇప్పుడు మీకు బోర్డు చూశారు కదా, ఫస్ట్లో చూపించాను వీడియోలో, ఆ బోర్డులో నేమ్స్ ఉన్నాయి. అలాగా ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. తవ్వకాల్లో బయట పడతాయి అన్నారు, కానీ ఎవరు ప్రయత్నం చేయలేదు. ఇంకా అయితే చాలా ఉన్నాయంట. ఇదిగోండి ఇప్పుడు ఈ సమాధి చూస్తున్నారు కదా, ఆయన శాలివాహన శకం మునిమనుడు అయిన తర్వాత ఈయన ఇక్కడ ఉన్న గుళ్ళన్నిటినీ డెవలప్ చేసినది ఈయనేనంట. ఇప్పుడు ఈయన సమాధి చూస్తున్నారు కదా, ఈయన ఈ స్వామి ఇక్కడ ఉన్న దానిని డెవలప్ చేశారంట. ఆ డెవలప్మెంట్లో ప్రతి నెల కూడా పున్నమి రోజు అక్కడ ఎంతమంది అన్నా రాని అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంట. విశేషంగా అక్కడ ఏమంటే ప్రతి పున్నమికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వామి పేరు వచ్చి అవధూత రాజగోపాల్ మహారాజ్. ఆ స్వామి పేరు వచ్చి ఇంకా ఇక్కడ వచ్చి డెవలప్ చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇది కొత్తగా కడుతున్నారు. ఇంకా మీరు చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి, ఇది దాదాపు చాలా విశిష్టంగా ఉన్నది. ఇంకా గుడి రెడీ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అది కూడా అక్కడ అటు సైడ్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇటుపక్క వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. రెండు కడుతున్నారు. చుట్టూ గోడలు లేచాయి, ఇంకా టాప్ వేసేది ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, అదిగోండి ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్గా ఫుల్ డెవలప్ చేయాలి అని రెడీ చేస్తూ ఉన్నారన్నమాట. దాదాపు చాలా అంటే చాలామంది ఉన్నారంట. ఇక్కడ విశిష్టత ఏమి అంటే మాత్రం శాలివాహన శకం ఆయన మునిమనవడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంట. అంతేకాకుండా ఏదో తమిళనాడులో ఏదో చెప్పారు కథ, అది సరిగ్గా అర్థం కాలేదు నాకు. అదేదో బొమ్మలు తయారు చేసి బొమ్మలతో యుద్ధాలు చేయించారు అనేదో కథ ఉందండి శాలివాహన శకంలో. అలాగా మునిమనవడు ఇక్కడేనంట ఆ విగ్రహాలు తయారు చేయించి వాటిని అక్కడ యుద్ధానికి పంపించారంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది. ఇదిగోండి ఇంకా అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్, ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి అంట ఆయన శాలివాహనుడు పూజ చేసి బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలని యుద్ధానికి పంపించారంట. అక్కడ ఏదో పెద్దగా యుద్ధం జరిగిందంట. కర్ణాటకలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఫెస్టివల్ మాదిరి చేస్తారంట. అలాగా ఇక్కడ చాలా అంటే చాలా టెంపుల్స్ మీరు ఫస్ట్లో చూసి ఉంటారు బోర్డు మీద. ఇదిగోండి ఇక్కడ వినాయక స్వామి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో దొరికాయంట. ఇంకా దాదాపు
తవ్వకాలు వీళ్ళు చేపట్టలేదంట, కాస్త ఇబ్బంది ఉండి వీళ్ళకి ఇక్కడ తవ్వకాలు చేపడితే ఈ ప్లేస్లో దాదాపు కొన్ని ఎకరాలు ఉంది. ఈ ఎకరాలు ఎక్కడ తవ్వినా కూడా ఏదో ఒక దేవుడు బయటకు వస్తూనే ఉన్నాడంట, అంటే ఏదో ఒక విగ్రహ రూపంలో. అంతమంది దేవుళ్ళవి ఉన్నాయంట, అంటే కాలం మారే కొద్దీ అన్నీ బూడిపోయాయి అని అక్కడ ఉన్న పూజారి గారు చెప్పారనమాట. ఇదిగోండి ఇక్కడ ఇసుక చూస్తారు కదా, ఇదిగోండి అలా తవ్వుతూ ఉంటే ఇదిగోండి ఇక్కడ శివలింగం నంది కూడా వచ్చింటే చుట్టూ గోడ కట్టారు చూడండి. ఇప్పుడు మనం ఉన్నది పైన, కానీ తవ్వడం వల్ల అంత లోతు తవ్వారు. ఇసుక తీసుకొని పోయే వాళ్ళు తవ్వడం వల్ల ఆ శివలింగం అది దూగింది. చుట్టూ కాంపౌండ్ కట్టేసి ఇదిగోండి ఇది ఇక్కడే రుద్రపాదాలు, ఇది మెయిన్ రుద్రపాదాలు. ఇదిగోండి చూస్తున్నారు కదా, అదిగోండి ఇది పాదం, ఇదిగోండి అదంతా పాదము. ఇదిగోండి ఇక్కడ అది అంటే ఇప్పుడు వీడియో సరిగ్గా కనిపించట్లేదు, కానీ మీరు వెళ్తే కానీ చూసారు, అదిగోండి అవి వేళ్ళు, పాదాల వేళ్ళు. అక్కడికి వెళ్తే క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. మనం లైవ్లో చూస్తే పాదం అంటే ఆ శివుని పాదం నీట్గా ఇది కూడా అంతే తవ్వకాల్లో బయటపడింది. మీకు చూసారు కదా, మెటికల్ దిగిద్దాం అక్కడ శివుడు. మనము దిగి వెళ్ళాలన్నమాట. అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, అలా దిగి వెళ్ళాలన్నమాట. అంటే అక్కడ తవ్వకాలు చేపట్టడం వల్ల దొరికింది. ఇదిగోండి ఇక్కడ అక్కమ్మగారులు, 7 అక్కమ్మగారులు అంటారనమాట. వీళ్ళు ఎవరైనా మీరు హిందూపురం ముదిరెడ్డిపల్లికి వెళ్తే రుద్రపాదాలు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ధర్మవరం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.